కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలిలో ఇక లా అండ్ ఆర్డర్ పక్కాగా నడుస్తుంది. ఎన్నికల ముందు మంత్రి మనోహర్ తెనాలి ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో అదే విధంగా తెనాలిలో లా అండ్ ఆర్డర్ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నారు. మంత్రి మనోహర్ ముందు నుండి చెబుతున్న విధంగా తెనాలిలో రౌడీజాన్ని రూపుమాపి సెటిల్మెంట్లకు దూరంగా ప్రశాంతమైన వాతావరణం తెనాలి ప్రజలకు గిఫ్ట్గా అందించాలి. ఇదే ఎన్నికల ముందు నుండి మంత్రి మనోహర్ చెబుతుంది. ఆ కోణంలోనే మంత్రి అడుగులు వేస్తూ వెళ్తున్నారు. తొలుత తెనాలిలో పనిచేసే అధికారులను రంగంలోకి దించారు. అన్ని శాఖల్లో ఒళ్ళు దాచుకోకుండా అవినీతికి దూరంగా ఉండే అధికారులు వచ్చారు. అదేవిధంగా తెనాలిలో అప్పటి వరకు ఉన్న గంజాయి, రౌడీ షీటర్లు, సెటిల్మెంట్లు, గల్లీ బ్యాచ్ల బెడద నుండి ప్రజలను రక్షించేందుకు గట్టి పోలీసు అధికారులను రంగంలోకి దింపారు. ఈ పోలీసు అధికారుల పనితనం ఎలా ఉందో తెలుసా? ఆంధ్ర రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తం తెనాలి వైపు చూసే పరిస్థితికి వచ్చారు. రౌడీజాన్ని కట్టడి చేసే విషయంలో ఆధారం బెదరం అన్న చందాన తెనాలి పోలీస్ శాఖ పనిచేస్తుంది. మరోవైపు తెనాలిలో అతిపెద్ద సమస్య ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ నుండి తెనాలిని కాపాడాలంటే చిన్న విషయం ఏం కాదు. ఇక్కడ రోడ్లు చిన్నవి కావడంతో ట్రాఫిక్ సమస్య నుండి తెనాలిని కాపాడటం కష్టంతో కూడుకున్న పనే. అయితే ఉన్న ఆ కొంచెం రోడ్లను సైతం ఆక్రమించుకొని ప్రజలను ఇబ్బంది కలిగిస్తున్న వారిపై తనదైన స్టైల్లో దారికి తెస్తున్నారు పోలీస్ శాఖ. తెనాలిలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఆక్రమణలను తొలగించేందుకు తెనాలిలోని 2 టౌన్ సిఐ రాములు నాయక్, 3 టౌన్ సిఐ సాంబశివరావులు రంగంలోకి దిగారు. తెనాలిలో రోడ్డుకు ఇరుప్రక్కలా ఉన్న తోపుడు బండ్లను, అదేవిధంగా షాపుల ముందు ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద బోర్డులను తొలగించాలని వార్నింగ్ ఇచ్చారు. మైనర్లకు ద్విచక్ర వాహనం ఇవ్వాలంటేనే గడగడలాడే పరిస్థితి తెచ్చారు. మైనర్లు డ్రైవ్ చేస్తున్నాడంటే వెంటనే పోలీసులు పట్టేసుకుంటున్నారు. తెనాలి డిఎస్పి జనార్దన్ రావు ఇలా పట్టుబడిన మైనర్లకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రాత్రిపూట కొన్ని సమస్యాత్మక కాలనీలకు వెళ్ళి అక్కడ ప్రజలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎవరైనా ఈ ప్రాంతంలో రౌడీజం చేసిన, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపైన చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చెప్పిన మాట వినకుండా పదే పదే అలాగే ప్రవర్తిస్తే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. పగలు రాత్రి అనే తేడా లేదు. ఏ సమయంలో ఏ లాడ్జీలపై దాడి చేస్తారో తెలియదు. పేకాడుతున్నారా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారా, లాడ్జీల్లో ఉన్నవారు ఏ పని మీద ఇక్కడికి వచ్చారు అని అడిగి తెలుసుకుంటున్నారు. రౌడీ షీటర్లు ప్రతి ఆదివారం 3 టౌన్ పోలీస్ స్టేషన్కు కౌన్సిలింగ్ కోసం రావాలి. అలా రాకపోతే స్వయంగా రౌడీ షీటర్ ఇంటికి వెళ్ళి ఎందుకు రాలేదు, కారణం ఏంటి అని తెలుసుకుంటున్నారు. ఇవన్నీ తెనాలిలో ప్రస్తుతం పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలు. చాలా సీరియస్గా గంజాయిపై యుద్ధం చేస్తున్నారు. ఈ విధంగా తెనాలి ప్రజలకు ప్రశాంతతను గిఫ్ట్గా ఇవ్వాలని మంత్రి మనోహర్ తీసుకున్న చర్యలకు తగ్గట్టుగా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను ప్రజలు మెచ్చుకుంటున్నారు. దీనివల్ల ట్రాఫిక్ కంట్రోల్ అవ్వటమే కాకుండా ప్రజల్లో కూడా క్రమశిక్షణ పెరుగుతుందని అంటున్నారు ప్రజలు. ఐతానగర్ లో కూడా మీరు చూశారు ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఎన్ఫోర్స్ చేస్తాం మనం. ఇక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ లైన్ దాటి, పరిధి దాటి వాళ్ళు వ్యవహరిస్తే ఎంతటి వారైనా సరే సహించే పరిస్థితి కాదు. గంజాయి, తెనాల్లో గంజాయి విక్రయం ఒక్క వారం రోజులనే దాన్ని మూసివేసే విధంగా ప్రభుత్వం రాగానే ఆ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎంతో మంది తల్లుల ఆవేదన ఒక మార్పు తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బలమైన లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసి గంజాయి విక్రయం మాత్రం తెనాల్లో వారం రోజుల లోపే మూసివేసే ప్రక్రియ 100% చేస్తాం. Come be
తీయమని. ఇప్పుడు అక్కడ నుంచి ఉంది కాలు తీసేది బాయ్. బండి ఎవరిదా ఇది? ఈ ప్లేస్ అక్కడ దాకా ఉందా బాబు? ఎవరు హోటల్ ఎవరు? ఇది ఈ ప్లేసు అక్కడ కాలు అక్కడ దాకా ఉంది. మీరంతా గవర్నమెంట్ ప్లేస్, ఇది మీరు ఆక్యుపై చేసుకుని అంతా కట్టేశారు. రేపటి నుంచి తీసేసి మీ దగ్గర పెట్టుకుంటే ఓకే, ఇదన్నీ హోటల్లో పెట్టుకుంటే ఓకే. బయట ఉంటే జేసీబీతో మొత్తం తీయించేస్తా. అర్థమైందా? మీకు మీరు తీసేస్తే మర్యాదగా ఉంటుంది, మేము తీసేస్తే చండాలంగా ఉంటుంది. అర్థమైందా? తీసేయండి. ఎవరా బాబు ఇదిరా? ఏం పేరు? ఇదే రోడ్డు మీద కట్టేసావండి దాన్ని? ఎవరిది ఇది? ఇది రోడ్డు మీద కట్టేసావా? అక్కడ దాకా ఉంది ప్లేసు. మనది కాదు, నన్ను కలపాక. ఇవి మొత్తం తీయాలా? ఇవన్నీ తీయకుండా మీరు ఉంటే మాత్రం ఇది ఫస్ట్ వార్నింగ్ మీకు. మీరు రేపు తీయకపోతే మొత్తం నేనే జేసీబీ తీసుకొని మొత్తం తీయించేస్తాను. అర్థమైందా? పబ్లిక్ ప్లేస్లో గవర్నమెంట్ కానీ డబ్బులు ఎక్కువ కాదు కొట్టింది, రోడ్లు పబ్లిక్ నడవడం కోసం. ఇది తీసేయాలమ్మా అక్కడ దాకా. పిలిపించండి ఒకసారి, పిలిపించు కొండే, పిలిపించు. అంతా ఆక్యుపై చేసుకున్నాం పబ్లిక్. ఆడ దాకా ఉంది ప్లేస్. మీరు ఆడ పెట్టండి, ఈడ పెట్టండి, రోడ్ల మీద పెట్టండి. అంతా తీసే బాబు, ఇక్కడ నుంచి ఉండకూడదు. షాప్ ఎవరా అది? బాయ్. నీ బోట్లు ఇక్కడ పెట్టవద్దు రేపటి నుంచి. అర్థమైందా? ఆడదాకా ఉంది కాలం. ఏదైనా గవర్నమెంట్ ప్లేస్ ఇది అదే మిగిలింది కాబట్టి వీళ్ళు వేసుకుంటారు అంతే. బాబు ఈ బోర్డులని తీయించాలమ్మా. ఈ చూడు మొత్తం ఎట్లా కట్టేశారు. ఎవరు బోట్ ఎవరిది? ఉషా ఎవరా? మొత్తం అక్కడ నుంచి వచ్చేవాడికి అసలు ఏం కనబడదు. మీ ప్లేస్ ఎక్కడ దాకా తెలుసా? ఎక్కడ దాకా? అక్కడ దాకా ఉంది. మరి ఇదేందా ఇదంతా? తీసేయండి, ఇదంతా తీసేయండి. రేపు మొత్తం నేను జేసీబీ తీసుకొని తీస్తే బాగుండదు. మీకు మీరు తీసుకొని అతను నీట్గా పెట్టుకోండి. ప్లేస్ ముందు ఉంటే మీకే ఉపయోగం, మాకేం లేదు. అర్థమైందా? బాగా అయ్యప్ప, ఇక అయ్యప్ప స్వామిదా. ఏమ్మా ఏం కార్ షెడ్ పెట్టారు? మీ ప్లేస్ ఎక్కడ దాకా ఉందో తెలుసా నీకు? మీ ఎక్కడ ఐడియా ఉంది ఏమన్నా? అక్కడికి ఉంది, ఆ మెట్ల దగ్గరకు ఉంది. ఇదంతా మీరు ఆక్యుపై చేసుకొని ఎక్కడ కూడా పెట్టుకోండి అమ్మా. మీరు రెంట్కి తీసుకుంటే మీరు అంతవరకే తీసుకోండి. రోడ్డు రెంట్కి ఎవరు తీసుకోరు కదా. అర్థమైందా? ఇదంతా క్లోజ్ చేయించేంత క్లియర్ చేయించాలి. ఇదంతా చెప్పండి మీ ఎవరు. అర్థమైందా? ఇదంతా తీసేయాల. మీరంతా సెట్ వేశారు దేని మీద? రోడ్డు మీద వేశారు. అర్థమైందా? అక్కడ కాలువ కనబడుతుందా? కాలువ అంతవరకే మీది. ఇదంతా గవర్నమెంట్ది, పబ్లిక్ రోడ్ ఇది. మీరు రోడ్డు మీద ఇవన్నీ కట్టేశారు. నూడిల్స్ కాదు ఇది, షాపు రోడ్డుదా నీదా? మరి రోడ్డు మధ్యలో ఎట్లా పెట్టుకుంటున్నావు షాప్ని? ఏది? అదే అదే బాబు, ఏందా ఇది? ఎక్కడ పెట్టావు? మొత్తం తీవా ఎంతది? అది ఎక్కడ దాకా ఉంది మీకు రోడ్డు? బాయ్ మీ ప్లేస్ ఎక్కడ దాకా తెలుసా మీకు? కాలు ఇదా? కాదు కదా, అదా ఆడుంది. అది కదయ్యా, ఇదంతా మీరు కట్టకూడదు కదా. మీ ప్లేస్ ఉంది ఇక్కడ దాకే కదా, ఇక్కడ దాకా. ఇది ఇక్కడ దాకా కదా. మరి ఎవరు కట్టారు ఇది? అదే ఇక్కడ దాకా ఉంటే, ఈ ప్లేస్ ఇక్కడ దాకా ఉంటే మీరు రోడ్డు మీద అంతా ఎట్లా కడతారా? ఇది రోడ్డు ఖాళీగా ఉందని చెప్పి మొత్తం కట్టుకుంటే కాదు. అర్థమైందా? మీరు తీసుకుంటే మర్యాద, లేకపోతే రేపు జేసీబీ తీసుకొచ్చి మొత్తం నేను తీయించేస్తా. అర్థమైందా? చెప్పడం కాదు, తీయకపోతే నేను తీసేస్తా. నేను మీరు అనుకున్నంత మంచివాడే కాదు. నేను ఇక్కడ దాకే ఉంది, ఏం లేదు. బాబు మీ ప్లేస్ ఎక్కడ దాకా ఉందాయా?
అక్కడ దాకా ఉంది, మరి ఇక్కడ దాకా ఎందుకు పెట్టుకున్నారు? రోడ్డు కదా అది, ఆ రోడ్డు అటు ఇటు మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు అమ్మేస్తారా? పర్మిషన్ తీసుకున్నారా? ఏది 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 అదే తీవ నాకు ఇవ్వండి. మీకు ఏదైనా పర్మిషన్ ఇస్తే నాకు ఇవ్వండి, నేను పర్మిషన్ తీసుకున్నాను సార్ కాదు. రోడ్ అంటే ఎవరు పర్మిషన్ ఇవ్వరు, అర్థమైందా? తీసేయండి, అది తీసేయండి. అటు కూడా అటు నుంచి అది కూడా రోడే మొత్తం. ఇక్కడ దాకా ఉందాయా? ఇక్కడ దాకా ఇది బాబు, ఇక్కడ దాకా ఉంది, చూసావా కింద? ఓకే, కాబట్టి మీరు ఖచ్చితంగా తీయాలా. ఇది జస్ట్ మేము ఓవరాల్ వార్నింగ్ ఇస్తున్నాం. మీరు తీయకపోతే మేము తీస్తాం. మేము తీస్తే చండాలాగా ఉంటుంది, ఎందుకంటే ఇష్టం చూడ చేస్తాం. మీరే నీట్గా చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. మా అధికారుల ఉత్తర్వుల మేరకు మనకు తెనాలి 2 టౌన్ లిమిట్స్లో ఈ చాకలి చెరువు, తర్వాత చాకలి చెరువు చుట్టుపక్కల ప్రాంతము, స్తూపం సెంటర్ నుంచి ఈ మెయిన్ ఈ తోపుడు బండ్లు ఎక్కువ రోడ్డుకు ఇరువైపులా పెట్టేసి ట్రాఫిక్ జామ్ అవుతారని చెప్పేసి మాకు మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ స్తూపం సెంటర్ నుంచి ఐతానగర్ వరకు ఈ పుష్ కార్డ్స్ కానీ, తర్వాత ఈ రోడ్ల మీద పెట్టిన బోర్డులు కానీ, ఈ ఫిక్స్డ్ బోర్డులు కానీ ఇవన్నీ తీయమని మేము ఓవరాల్గా చెప్పడం జరిగింది. ఈరోజు రేపు చూస్తాము. ఒకవేళ ఇలాంటివి ఏమైనా తీయకపోతే మేము మున్సిపాలిటీ అధికారులతో టైఅప్ అయ్యి ఈ ట్రాఫిక్ అడ్డంగా ఉన్నటువంటి ఈ బోర్డ్స్ కానీ, ఈ పుష్ కార్డ్స్ కానీ, తర్వాత ఈ టిఫిన్ బండ్లు కానీ, ఈ తోపుడు బండ్లు కానీ అన్నీ తీయించి ఈ కొంచెము ఈ పబ్లిక్కి కొంచెము ఇరుకు లేకుండా రోడ్లు కొంచెం వైడ్లు చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. కాబట్టి మరి మన తెనాలి ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే, మరీ రోడ్ల మీద అడ్డదిడ్డంగా వెహికల్స్ పెట్టడం అనేది రైట్ థింగ్ కాదు. ఏదైనా సరే కొంచెము సెల్ఫ్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణతో ఏదన్నా వెహికల్ అడ్డంగా పెడితే మనకి ఏదన్నా సరైన ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతాయని చెప్పి ముందుగానే మనం కొంచెము ఈ సెల్ఫ్ డిసిప్లిన్తో వెహికల్ పెట్టాలి. తర్వాత మెయిన్ మన తెనాలిలో ఈ ఓవర్ పొల్యూషన్ అంటే ఎక్కువ సౌండ్ వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఓవర్ సౌండ్ పొల్యూషన్ ఉండేటువంటి వెహికల్స్ ఏవైతే పిల్లలకు ఉంటాయో వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి ఆ పిల్లలకి చెప్పి అలాంటి స్పీడ్ వెహికల్స్, ఓవర్ పొల్యూషన్ వెహికల్స్ పెట్టడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత మైనర్ డ్రైవింగ్, పిల్లలకు చిన్న పిల్లలకు వెహికల్స్ ఇచ్చేస్తున్నారు. ఆ మైనర్ డ్రైవింగ్ వల్ల ఆ పిల్లలు త్రిబుల్ రైడింగ్ చేసి కింద పడి దెబ్బలు తగిలించుకొని ఆ పిల్లలకే రేపు భవిష్యత్తులో వాళ్ళకు ఇప్పుడే యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మైనర్ డ్రైవింగ్ అనేది ఇవ్వకూడదని మరి వాళ్ళ తల్లిదండ్రులకి మేము విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. తెనాలి పట్టణంలో ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రజల ద్వారా కొన్ని ఫోన్ కాల్స్, అదేవిధంగా కొన్ని పిటిషన్లు రావడం అనేది జరిగింది. కొంతమంది వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉన్నారు. వీటిలో ముఖ్యంగా గమనించింది ఏంటంటే, మా గౌరవ ఎస్పీ గారు, డిఎస్పీ గారు రోజు కూడా మాతో డిస్కస్ చేసే అంశాలు తెనాలి పట్టణంలో ట్రిపుల్ రైడింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు, డ్రంకన్ డ్రైవింగు ఇవంతా కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. సో వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టమంటంతో మాకు ఎడితిరిగి డైలీ కూడా విజిబుల్ పోలీసింగ్ ఉంటుంది. మార్నింగ్, ఈవినింగ్ టైంలో కూడా విజిబుల్ పోలీసింగ్ ఉంటుంది. కాబట్టి విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఇప్పుడు ఏదైతే చెప్పానో వీటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం అనేది జరిగింది. ఛార్జ్ తీసుకున్న తర్వాత రోజుకి ఇప్పటికీ గమనిస్తే ఆల్మోస్ట్ ఆల్ ట్రిపుల్ రైడింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు, డ్రంకన్ డ్రైవింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక 60% నోటీస్ చేసాం. ఇప్పుడు 10% ఉంది అని అనుకుంటాం. కంప్లీట్గా లేదని చెప్పలేను, కానీ 100% చేయాలనేది మా సంకల్పం. అదేవిధంగా పట్టణంలో తెనాలి పట్టణం అనగానే మాకు గత కాలం నుంచి తెలిసింది ఏంటంటే, రౌడీ షీట్లు ఇక్కడ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తారు, ఒక కట్టడి లేదు అనేది వినేవాళ్ళం. సో ఇక్కడికి వచ్చాక మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా కూడా రౌడీ షీటర్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. కొంతమంది రౌడీ షీటర్లకి కొద్దిగా
5 కేసులు 6 కేసులు 8 కేసులు ఉన్నాయి, 14 కేసులు కూడా ఉన్నటువంటి సందర్భం ఇక్కడ. సో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ చేసి సత్ప్రవర్తనతో మెలుక్కునే విధంగా చూడమని తల్లిదండ్రులకి అదేవిధంగా వైఫ్కి చిల్డ్రన్ కూడా చెప్పడం అనేది జరిగింది. వాళ్ళ మీద వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనేది నైబర్స్ ద్వారా కూడా సమాచారం తీసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా పట్టణంలో మా అవుట్ పోస్ట్ అనేది ఒకటి ఉంది సీఎం కాలనీకి పోయే దారిలో. ఆ అవుట్ పోస్టు గత కొంతకాలంగా యూసేజ్లో లేదు, దాన్ని కూడా మరమ్మతులన్నీ చేసి అవుట్ పోస్ట్ కూడా రేపు సోమవారం నుంచి దాన్ని యూసేజ్లో తేదలుచుకున్నాం. మేము పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు కొన్ని ఏవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో, స్లమ్స్ ఉన్నాయో, ఆ స్లమ్స్లో ఒకసారి విజిట్ చేసుకోవడం, సీఎం కాలనీ అదేవిధంగా ఆర్ఆర్ కాలనీ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్న తర్వాతే మేము సీట్లోకి వచ్చి కూర్చోవడం. అదేవిధంగా వెళ్ళేటప్పుడు కూడా ముఖ్యంగా రైల్వే స్టేషన్, రైల్వే జంక్షన్ అది చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ కూడా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వెహికల్ చెకింగ్ అక్కడే చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆల్కహాల్ సేవించిన వాళ్ళు ఆ షాప్ దగ్గరికి వచ్చి అక్కడే బిర్యానీలు తింటే ఇదంతా న్యూసెన్స్ ఉంది కాబట్టి ఆ షాప్ కీపర్స్ అందరూ కూడా చెప్పి అక్కడి నుంచి ఆ షాపులు తీపిచ్చేయడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా వాటిలో దొంగతనాలు జరగకుండా, అంటే గతంలో చూస్తే చాలా దొంగతనాలు ఇయర్లీ చాలా దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసేటువంటి టెక్నీషియన్ని పిలిపించాం. వారి ద్వారా టౌన్లో ఒక 100 కెమెరాలు పెట్టాలన్నటువంటి సంకల్పంతో ఉన్నాం. టౌన్లో తెనాలి పట్టణంలో దొంగ వస్తే ఎవరైనా దొంగతనం జరిగింది మా ఇంట్లోకి అంటే రేపు పొద్దున రామ్మ గోల్డ్ ఇచ్చేస్తామనేటువంటి అంత భరోసా వాళ్ళకి కల్పించే విధంగా ఒక 100 కెమెరాలు టౌన్లో పెట్టాలని సంకల్పించుకున్నాం. తప్పనిసరిగా అవి ఈరోజు స్టార్ట్ చేసాం. ఎక్కడ స్టార్ట్ చేసామంటే సీఎం కాలనీ బాగా ప్రాబ్లమాటిక్ కాబట్టి సీఎం కాలనీ అంతా కూడా దాదాపు ఒక 10 కెమెరాలు పెట్టేయాలని సంకల్పంగా పెట్టుకున్నాం. సార్ దీనికి సోర్స్ ఎలా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి కాంట్రిబ్యూటర్స్ ఎవరన్నా ముఖ్యమైనటువంటి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి మేము పెట్టేస్తామంటే వాళ్ళ ద్వారా వాళ్ళని సమకూర్చుకొని అక్కడ ఉన్నటువంటి షాప్ కీపర్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా ఆ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తున్నాం. సో మేనేజ్మెంట్ కూడా వాళ్ళే చేసుకోవాలి. ఇంకా దానికి 5 years వారంటీ కూడా ఇస్తామన్నారు కాబట్టి అది సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ అనేది కూడా టౌన్లో జరుగుతుంది కాబట్టి తర్వాత చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. మా ఏరియాలో కొన్ని వ్యభిచారం జరుగుతున్నాయి, కొన్ని ఏరియాలో గ్యామ్లింగ్ జరుగుతుంది, మా ఏరియాలో నైట్ టైం అంతా 11 గంటల తర్వాత యూత్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. సో కొన్నిసార్లు వదిలివేయబడినటువంటి ప్రాంతాలు ఉంటాయి, ఆ ప్రాంతాల్లో ఆల్కహాల్ సేవించడం, ఓపెన్ డ్రింక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి నాకు ఫోన్ కాల్ వచ్చింది లేదా గత హిస్టరీ మేము చూసింది, గత సిఏ గారు మాకు చెప్పింది, మా డిఎస్పీ గారు మాకు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ వీటన్నిటిని పరిశీలించుకొని ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా తప్పనిసరిగా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఉద్యోగం అంతా కూడా అవుట్డోర్లోనే ఎక్కువ ఉందని గమనించడం అనేది జరిగింది. పోలీస్ స్టేషన్లో పెద్ద పిటిషన్లు వచ్చేటువంటి పెద్ద పోలీస్ స్టేషన్ కాదు. మాకు గమనించింది ఏంటంటే అవుట్డోర్లో బాగా ఉద్యోగం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ దృష్టి అంతా కూడా మేము అవుట్డోర్లో తిరగడానికి సిద్ధపడి ఉన్నాం. సో మీరు సమాచారం చెప్పండి, మా పరిధిలో మా ఏరియాలో ఇదిగో ఇలా జరుగుతుందండి, నిన్న చెప్పారు వ్యభిచారం జరుగుతుందని. ఒక ఆమె ఇన్ఫర్మేషన్ ఇస్తే 4 ఏళ్ళకి వెళ్ళి చెక్ చేసాం నిజమైనట్టు జరుగుతుందని వాళ్ళందరూ వాన్ చేయడం అనేది జరిగింది. గతంలో చూస్తే వీళ్ళందరూ కూడా వ్యభిచార గృహాలు నడుపుతున్నట్టుగా కేసులు కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఛార్జీ తీసుకున్న తర్వాత ఈ వ్యభిచార గృహాలు నడిపి వాళ్ళందరూ కూడా పిలిపించడం అనేది జరిగింది. పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో కేసులో బుక్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించడం జరిగింది. అదేవిధంగా గ్యాంబ్లింగ్ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించడం జరిగింది. అదేవిధంగా టౌన్లో న్యూసెన్స్ చేసేది ఏంటంటే ముందు కుర్రోళ్ళు యూత్ వాళ్ళ ఇచ్చలవిడిగా 4-5 బండి మీద ఎక్కేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా బళ్ళు తోలుకొని పోవడం ఉంటాం. మేము వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు కూడా ఆ వెహికల్స్ వెనక తిప్పుకొని పోతూ ఉంటే వెనక ఏం వెహికల్ వస్తుందో కూడా తెలియదు. సో అలా చాలా కేర్లెస్గా ఉన్నటువంటి యూత్ కూడా ఉన్నారు కాబట్టి యూత్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. చాలామంది పారిపోతున్నామని అనుకుంటున్నారు చూసారా, వాళ్ళందరి మీద కూడా సీసీ కెమెరాలో తీసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా నైట్ టైంలో అన్వాంటెడ్గా ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేస్తూ ఉన్నాం. గౌరవ ఎస్పీ గారు దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఉన్నారు. నైట్ 11 o'clock తర్వాత ఎవరైనా బయటికి రావాలంటే ప్రాపర్ రీజన్ ఉండాలి. లేని పరిస్థితుల్లో వాళ్ళ వెహికల్ కూడా మేము కొన్ని సందర్భాల్లో సీజ్ చేస్తున్నాం, కోర్టు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ విధంగా అన్వాంటెడ్ మూమెంట్ని కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి కేసులు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఎక్కడైతే న్యూసెన్స్ జరుగుతుంటుందో రైల్వే స్టేషన్ అక్కడ మేము దృష్టి ఎక్కువ పెడుతున్నాం కాబట్టి అక్కడ న్యూసెన్స్ కేసులు కూడా ఎక్కువ నమోదు కావట్లేదు. ప్రజలందరికీ కూడా హామీ ఇస్తా, మీ పరిధిలో ఏదైనా మీరు నోటీస్ చేస్తే తప్పనిసరిగా మాకు ఫోన్ చేయండి.
లేదంటే డైల్ 100 కన్నా ఫోన్ చేయండి. వెను వెంటనే మేము అక్కడికి రావడం అనేది జరిగింది. మీరు దీర్ఘకాలంగా ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకి కూడా ఒక సొల్యూషన్ ఇస్తామని 100% హామీ ఇస్తా ఉన్నాం. దయచేసి ప్రజలు నాలో ఉన్నటువంటి ఆలోచనకి మీరు సహకారం ఇస్తారని, తద్వారా తెనాలి 3 పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు లేకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం గడిపే విధంగా హామీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడానికి టెక్నీషియన్ని పిలిపించాం. 13,000 రూపాయలకే 4 కెమెరాలు ఇంటికి అమర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో మనం లక్షల రూపాయలు పెట్టి, కోట్ల రూపాయలు పెట్టి హౌస్ కట్టిస్తాం. ఇప్పుడు తిరుపతి పోయేస్తాం, వచ్చేటప్పుడు దొంగతనాలు జరుగుతాయి, లూటీ అయిపోయి ఉంటుంది. మన దీర్ఘకాలంగా మన వంశమాంస్తులంతా సంపాదించుకున్న బంగారం అంతా కూడా, డబ్బంతా కూడా లూటీ అయ్యేటువంటి సందర్భం ఉంది. కాబట్టి 13,000 రూపాయలకే సీసీ కెమెరాలు పెడతామంటున్నారు. కాబట్టి వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాం, మీరు పిలిపించుకోండి. మీ ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకుంటే దొంగతనాలు జరిగేటువంటి ఛాన్సు ఉండదని ప్రజలందరికీ తెలియజేస్తూ, ఆల్ యాంగిల్స్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఎప్పుడు కూడా ఒక అన్నదమ్ముళ్ళలాగా మీతో పాటు ఉంటామని తెలియజేస్తూ, ప్రజలు మా 3 పోలీసు వారి సర్వీసెస్ని అద్భుతంగా వాడుకోవాలని హామీ ఇస్తాము. థ్యాంక్ యూ.